పెరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది కాలమే నిర్ణయిస్తుంది. రైట్. ఎస్, రవి గారితో మాట్లాడదాం. రవి గారు, సో అదే సార్, చెప్పండి. కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి మీలో మీరు నేతలకి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడనటువంటి పరిస్థితి, దీంట్లో పాలన, అభివృద్ధి ఇవన్నీ కుంటుపడట్లేదా? అంటే ఇవి పాలనకు సంబంధం లేదండి, రాజకీయాలకు సంబంధించింది. ఆ అవే ప్రాంతంలో హైలైట్ అవుతున్నాయి కదా. అదే హైలైట్ అయినప్పటికీ కూడా రెగ్యులర్ గా పార్టీ దానికి సమన్వయం చేస్తా ఉంది. ఎక్కడెక్కడ గొడవలు జరిగితే ఎమ్మటే పరిష్కారం చేయడం, కమిటీలు చేయడం, వాళ్ళిద్దరి మధ్య సమన్వయం చేయడం. మీరు చూడండి, అందరూ కూడా ఇప్పుడు మందుల సామెల్ గారిది, తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిది అయింది. కానీ వాళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకొని ఆల్రెడీ మా మధ్య ఎటువంటి భేదాలు లేదన్నారు. కేబీరెడ్డి గారు మిగతా వాళ్ళు కూడా స్వీట్లు పంచుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎంత పెద్ద విషయం వచ్చినా పార్టీ ఖచ్చితంగా మాట్లాడుతుంది. మాట్లాడినాక అది పరిష్కారం అవుతుంది. మరి పార్టీ లోపలే పరిష్కారం అయ్యే వాటికి హైకమాండ్ కి లేఖలు కూడా వెళ్తున్నాయి కదా. లేఖలు కూడా రాసుకుంటారండి, కంప్లైంట్లు కూడా చేసుకుంటారు. కాకపోతే అవన్నీ కూడా పార్టీ పరిష్కారం చేస్తుంది. అది వాళ్ళకున్న అభిప్రాయాలని ఇప్పుడు ఉదాహరణకు తుంగతుర్తిలో పాత కాంగ్రెస్ వాళ్ళకి రాలేదన్నది ఇప్పుడు వాళ్ళదే ఆ అభిప్రాయం. కాబట్టి మందుల సామెల్ గారు కూడా అక్కడ ఒక 4-5 సీట్లు వీళ్ళకు 4-5 మండలాలు పాత లీడర్ ఉంటే బాగుండేది, ఇవ్వలేదు. దానివల్ల గొడవ అయింది. ఇప్పుడు మళ్ళీ పరిష్కారం అవుతుంది. ఒకవైపున ఎమ్మెల్యేలకే మొత్తం నిర్ణయాధికారం ఇచ్చినప్పుడు మరి ఆయన తన సొంతంగా వేసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా భిన్నాభిప్రాయాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న కులాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పొసకవండి. అయినప్పటికీ కూడా సమన్వయంతో పార్టీ పనిచేస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, సీఎం గారు నిరంతరం వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ 2.5 ఏళ్ల కాలంలో అనేక సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా అంటే మామూలుగా ఇది పార్టీకి పెద్ద నష్టం ఉండదండి, ప్రజలకు కూడా నష్టం ఉండదు. వ్యక్తిగతంగా జరిగే వాటిని కూడా, మాట్లాడుకునే వాటిని కూడా పార్టీ అంతర్గతంగా పరిష్కారం చేస్తుంది. పార్టీ నాయకుల మధ్య సమన్వయాన్ని కూడా పార్టీ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పటి నుంచో, ఇప్పుడు వెంకరెడ్డి గారు చెప్పారు, ఎప్పటి నుంచో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇదే సంస్కృతి ఉన్నది. కాకపోతే ఇప్పుడు అప్పుడున్నంత గొడవలు లాంటి ఇప్పుడు లేవండి. చాలా పేపర్ కు మామూలు మాటలకే పరిమితం అవుతుంది తప్ప వ్యక్తిగతంగా దాడులు కానీ అట్లాంటి చేసుకోకుండా మాట్లాడుకుంటున్నారు. పేపర్ మాట్లాడుకుంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని చెప్పడం వల్లనే పార్టీ పట్టించుకొని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతుంది. కాబట్టి డెమోక్రాటిక్ గా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం మీకు తెలియదు ఏముంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి వాటిని చూసింది, ఇటువంటి పరిష్కారం చేస్తే భవిష్యత్తులో జరిగిన సమన్వయం చేసుకుంటా పోతాం. గొడవ జరిగినప్పుడు ఏం చేస్తామండి, మాట్లాడుకోవడం. అదే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం కూడా ఉంది, ఆ కమిటీ కూడా ఉంది. దాని ముందు అవునండి, క్రమశిక్షణ సంఘం జగ్గారెడ్డి గారు వేసింది, సచిన్ రావంత్ వేసింది. కాబట్టి సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు మనం కుటుంబంలో సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు మాట్లాడుకుంటాం, పార్టీల సమస్యలు వస్తాయి, మాట్లాడుకుంటాం. అంతే తప్ప దీనివల్ల ప్రభుత్వానికి, పార్టీకి ఏం పెద్దగా నష్టం ఉంటుందండి. కొట్లాట జరుగుతూనే ఉంటుంది. రేపు అల్టిమేట్ గా ఎవరెక్కడ ఏం చేసినప్పటికీ కూడా ఫైనల్ గా పార్టీకే పనిచేస్తారు అందరు తప్ప. ఇప్పుడు తుంగతుర్తులు అనుకోండి, ఆడ 5 వర్గాలు ఉన్నాయండి. కానీ వాళ్ళు లాస్ట్ కి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలు పనిచేస్తారు. తుంగతుర్తి లాంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనిపిస్తుంది. అంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంది. ఎన్ని గొడవలున్నా ఫైనల్ గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఓకే, మరి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి, ఆయన అంటే మంత్రి అయ్యుండి ఆవిడ దీనిలో ఆయన ఎందుకు తలదూరుస్తున్నారు, ఎందుకు సమీక్ష సమావేశాలు అధికారిని పిలిపించుకొని చేస్తున్నారు అని చెప్పేసే కదా గొడవ. ఇప్పుడు ఆ గొడవ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా వీరు వరంగల్ జిల్లాలో వీళ్ళు ఎప్పటి నుంచో మిత్రులు. వీళ్ళిద్దరు కూడా కొండా సురేఖ కడియం శ్రీహరి గారి వాళ్ళు రాజకీయంగా అక్కడ మిత్రులు. వీరిద్దరికి వ్యతిరేకము అక్కడ ఎర్రబెల్లి దయాకర్రావు. వీళ్ళంతా ఒక పార్టీలోకి వచ్చినందుకు కొంత భేదాభిప్రాయాలు వచ్చి ఉంటాయి. కానీ కడియం శ్రీహరి సీనియర్ నాయకుడు. ఆయన నాకు తెలిసైతే రివ్యూ చేయకపోయేటోడు, రిప్రజెంటేషన్ ఇచ్చిందని చెప్తూనే ఉన్నాడు. మేడం కోపం వచ్చింది, అది కూడా పరిష్కారం అవుతుంది. వాళ్ళు గతంలో కడియం శ్రీహరి గారు మంత్రిగా ఉన్నప్పుడు కొండా సురేఖ గారు కూడా నా అన్న నా చెల్లి అనుకున్న వాళ్ళే, అది పెద్ద సమస్య కాదు. మామూలుగా ఆమె కూడా అన్నది మీరు మంత్రి పదవి తెచ్చుకోండి అని కూడా అన్నది పరుషంగా. అయినప్పటికీ కూడా పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా ఇది కూడా పరిష్కారం అవుతుంది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీలో ఈ గొడవలు సహజమనే విషయాన్ని ప్రజలు గమనించాలి. మామూలుగా మాట్లాడుకుంటారు, కలిసిపోతారు, అంతిమంగా అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తారు. మీరు ప్రజాపాలన అని చెప్తున్నారు కానీ ప్రజా సమస్యలన్నీ కూడా పక్కన పెడుతూ ఉన్నారు. దీన్ని